Clear aligners, clear alternative to braces. Smile confidently with aligners at Lana Clinic beside Chroma, Jagitial Road, Karimnagar. Phone 9390830629. సాయి మండల గారికి, మేయర్ కరీంనగర్ కొరగా శ్రీరామ్ గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు బీజేపీ గంగాయి కృష్ణారావు గారికి, బాసత గారికి, భారతీయ జనతా యువ తల్లి వచ్చినటువంటి విద్యార్థులకు వారికి నా యొక్క నమస్కారం. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఫీజుల పథకాన్ని బీజేపీ లడాయి అనేటువంటి విషయంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శిరస్వామికి నమస్కారం చేస్తున్నాం. మనం రేవంత్ రెడ్డి గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ ఫీజు బకాయిని వెంటనే చెల్లించాల్సిందిగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీన్ని పెద్దలు మార్గదర్శనం చేయడానికి వచ్చింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వాళ్ళు కాలేజీ యాజమాన్యం స్టాఫ్ జీతాలు లేకుండా కాలేజీలు మూసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మోసం చేసిండు. ఫోర్ నుండి హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి మోసం చేస్తుండడు. విద్యార్థుల భవిష్యత్తు అనుకుంటున్నాడు. ఇక్కడి నుంచి గల్లీ నుంచి అసెంబ్లీ వరకు రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధారంలో బీజేపీ ముందుండి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కానీ స్కాలర్షిప్లు కానీ విడుదల వరకు ముందుండి కొట్లాడే విధంగా విద్యార్థులకు ఈరోజు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఇక్కడ విద్యార్థి సమస్యల మీద విద్యార్థి హక్కుల కోసం స్కాలర్షిప్ విడుదల చేయాలని, విడుదల చేయాలని కొట్లాడుతున్న సంస్థ భారతీయ జనతా యువ మోర్చా. మిత్రులారా, ఈరోజు స్కాలర్షిప్ అందగా ఫీజు అందగా అనేక కాలేజీలు కూడా ఉన్నాయి. ఈరోజు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఫీజులు ఆత్మహత్య చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీ స్కాలర్షిప్ వచ్చేదాకా, మీ ఫీజు వచ్చేదాకా మీ పక్షాన కొట్లాడతామని చెప్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావా, రాజీనామా చేస్తావా? రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావు, రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావు. అందరూ పోటీ చేసినాం. ఈసారి బీజేపీ ఎక్కడ కూడా ఎప్పుడు చేసినా విద్యార్థులు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడి కూడా చేసేటటువంటి ఆలోచన ఉన్నారు. ఈ యుద్ధం యువ మోర్చా ఆపదు ముందు తీసుకుపోతే బీజేపీ కూడా పూర్తిగా దాని మద్దతు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఏం తీసుకుపోతే తప్పకుండా ఉచితమైన కార్యక్రమం తీసుకుంటాం. తప్పకుండా ప్రభుత్వం మెడ వచ్చేటటువంటి వాళ్ళ మీద
ప్రభావం పడేటటువంటి వాళ్ళ మీద వేటు పడేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము. కార్యక్రమాన్ని ఎన్నో కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇది ఓన్లీ ఇనిషియల్ ఇంతకుముందు జిల్లాలలో కాలేజీలో ర్యాలీ అనే సంతకాలు అయిపోయినాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు సంతకాలు చేసినటువంటి కాగితాలు మా దగ్గర ఉన్నాయి. అది కూడా ప్రభుత్వానికి సమర్పించే ప్రయత్నం చేస్తాము. రేపు 2-3 రోజులు అయిన తర్వాత స్టేట్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాని తర్వాత ఇందిరా పార్క్లో 4 లక్షల మంది విద్యార్థులతో ర్యాలీ జరుగుతుంది. దాని తర్వాత అసెంబ్లీ ముట్టడి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. 22A సమస్యలు ఉన్నది. దీంతో పాటు పెన్షనర్ సమస్యలు ఉన్నాయి. ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి. సర్పంచులకు 15th పే కమిషన్, ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి యొక్క ఫండ్స్ రావట్లేదు. అవి కూడా సమస్యలు ఉన్నాయి. అనేక ఈరోజు రాష్ట్రము అయితే మొత్తం సంక్షోభంలో ఉన్నది. రాష్ట్రం ప్రభుత్వమైన సంక్షోభం కాదు, ప్రజల యొక్క జీవితాలు కూడా సంక్షోభంలో ఉన్నాయి. కాబట్టి దీని వ్యతిరేకంగా పోరాడిన అవసరం ఉన్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంట నడవాలని కాంగ్రెస్ బలహీన పడుతున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బలహీన పడింది. వాళ్ళ మధ్యలో కుమ్ములాట్లు, కొట్లాట్లు, అధికారం కోసం పోరాటాలు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ నడుపుతున్నా, సోనియా గాంధీ నడుపుతున్నా, రేవంత్ రెడ్డి నడుపుతున్నా, ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నెలకు అక్కడ ప్యాకేజీలు పోవటం, నెలకు అక్కడ పోవటం, రకరకాలైన మంత్రులు ఇతర రకంగా మాట్లాడటం, వాళ్ళ స్వయంగా మంత్రులు బయటకు వచ్చి ప్రభుత్వం వ్యతిరేకంగానే మాట్లాడడం, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడటం, ఇవన్నీ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు లేవు, కేవలం సంక్షోభంలో ఉన్నాయని చెప్పేసి చెప్తారు. మరి విద్యార్థుల సమస్యలు రాజకీయంగా మారుస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి గతంలో ఒక్కడు కూడా జార్ఖండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత విద్యార్థులు, అందుకే నేను చెప్తున్నాను, విద్యార్థులు పోరాడంటే వాళ్ళు ఎంబడే మేము ఉంటామని చెప్పాము. మా ఎంబడే విద్యార్థులు ఉండమని చెప్పలేదు. ఇక్కడ మీరు విన్నారు, విద్యార్థుల కోసం మేము ఉంటాము, వెనక విద్యార్థులు ముందు ఉంటారు. కాంగ్రెస్ భయపడి బీజేపీ రకమైన భయపడేది కాంగ్రెస్ పార్టీ కొత్తదేం కాదు. కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీ కొత్తదేం కాదు. చాలా కమ్యూనిస్ట్ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఐసా, ఆసా అన్ని కలిపే కొత్త పేరు పెట్టుకున్నారు. అందుకని మనపై వాళ్ళు మాత్రం భయపడతారు.